నిజామాబాద్ జిల్లాలో 2 చిరుతపులుల మృతి కేసును పోలీసులు అటవీశాఖ అధికారులు ఛేదించారు. 6 నెలల క్రితం కారేపల్లి అటవీ ప్రాంతంలో గొర్రెల కాపరి చిరుతపై విషప్రయోగం చేసి హతమార్చారు. అదే సమయంలో అన్సాన్పల్లి బీట్ పరిధిలో ఉచ్చులో చిక్కిన చిరుతను వేటగాళ్లు కర్రలతో దాడి చేసి చంపినట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. నిందితులు చిరుత చర్మం, గోళ్లు తొలగించి కళేబరాన్ని బావిలో పడేసినట్లు ఆయన వివరించారు. ఈ 2 కేసుల్లోని 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. దేవక్కపేట అడవుల్లో తిరుగుతున్న మరో 10 మంది వేటగాళ్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సాయి చైతన్య తెలిపారు. హంతకుల నుంచి 9 లైసెన్స్ లేని నాటు తుపాకులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక కేసులో ఒక ఇష్యూలో వాళ్ళ యొక్క పొలాల్లో అడవి పందులు పట్టుకోవడానికి ఉచ్చులు ఉపయోగించడం జరిగింది. దాంట్లో చిరుతపులి చిక్కితే దాన్ని చంపడం, దాని తర్వాత దాని గోర్లు, దాని తోలు తీసి దాన్ని అమ్మడం చేశారు. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కేసు పెట్టడం, రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరైతే కొన్నారో వాళ్ళు కూడా శిక్షార్హులు, వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది. అట్లానే ఆ చిరుతపులి తోలుని పక్కన పాడుబడిన బావిలో పడేస్తే తీయడం కూడా చేసి దాని తర్వాత ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకో కేసులో భీమ్గల్లో చిరుతపులిని చంపడానికి వాళ్ళు ప్రణాళిక ప్రకారం మేకకి విషం ఇవ్వడం, దాన్ని తిని చిరుతపులి చనిపోవడం. అయితే ఆ చిరుతపులిని వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్ గా పాతిపెట్టడం, తర్వాత దాని తోలుని అమ్మడానికి కూడా ట్రై చేశారు. వీటన్నిటిని ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్.